హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ మీద అయితే 2 రూమ్లు అయితే వేస్తున్నాం. మనకి రూముల సైజ్ అయితే వచ్చేసి మనకి 30 ఫీట్ల పొడవు అనమాట. 11 ఫీట్ల వెడల్పు అయితే ఉంటుంది. అలా 2 రూమ్లు అయితే ప్లాన్ చేసాం. దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ఏందనేది మొత్తం అయితే మనం ఒకసారి చూద్దాము. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఓకే. తెలియకపోతే వర్క్ స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం రికార్డ్ చేసి పెట్టాము. ఎలా చేయాలి ఏంటి అనేది మీరు క్లియర్‌గా చూస్తే అర్థమైపోతుందనమాట. పని స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనేదైతే మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్‌గా అయిపోవాలి. అలాగే బిల్డింగ్‌కి వెయిట్ కూడా ఉండకూడదు కాబట్టి మనమైతే సూపర్ బ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి వర్క్ కూడా ఇదైతే చాలా స్పీడ్‌గా అయిపోతుందనమాట. మనకి మెటీరియల్ కూడా తక్కువ పట్టిద్ది. అలాగే హీట్ కూడా కొంచెం తక్కువ అయితే వచ్చిద్దని చెప్పేసి చెప్తారు కదా దీంట్లో. అందుకని అయితే ఈ రాయి అయితే చూజ్ చేసుకున్నాం మనం. ఈ రాయి వచ్చేసి మనకి 2 ఫీట్ల పొడవు ఉంటుంది. ఇది వచ్చేసి 6 ఇంచుల రాయి అనమాట ఇది. ఇంకా పెద్దవి కూడా ఉంటుంది కానీ ప్లేస్ వేస్ట్ అయిపోద్దని 6 ఇంచుల వరకు అయితే తీసుకున్నాము. అలాగే 4 ఇంచులు ఉంటుంది కానీ అదైతే వేస్ట్ అనమాట అది. ఎందుకంటే లోపల సైడ్ గోడలకైతే ఓకే కానీ బయట సైడ్ అయితే అది పనిచేయదు. చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం అయితే మనం ఇసుక అయితే ఉండదు, కెమికల్ తోటే మొత్తం కట్టేస్తారనమాట. బ్రిక్ వర్క్ అయితే అంతా కెమికల్ తోటే ఉంటుంది. ఆల్రెడీ కింద 2 ఫ్లోర్లు అయితే మేము ఈ బ్రిక్ తోటే ఇలాగే కెమికల్ పెట్టి కట్టాము. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. బాగానే ఉంది. అందుకని పైన ఈ రేకుల రూమ్లు కూడా ఇలా ప్లాన్ చేసాం. ఇలా చూడొచ్చు. 3 ఫీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనం 8 mm రాడ్స్ అయితే వేసేసి ఒక బెడ్ అయితే వేస్తే సరిపోతుంది అనమాట దీనికి. ఇప్పుడైతే మనం మెటీరియల్ మొత్తం ఎంత పడుతుంది ఏందనేది అయితే మీకు చెప్తాను నేను క్లియర్‌గా. మనకు వచ్చేసి ఇక్కడ సూపర్ బ్రిక్స్ వచ్చేసి నాకు 530 రాళ్ళు అయితే పట్టినాయి అనమాట. ఆ రాళ్ళు వచ్చేసి మొత్తం నాకు 34,156 రూపాయలు అయితే అయ్యింది. అలాగే దీనికి వచ్చేసి కెమికల్ బ్యాగులు 7 బ్యాగులు అయితే పట్టినాయి నాకు మొత్తానికి. ఇది 530 రాళ్ళకి వచ్చేసి 7 కెమికల్ బ్యాగులు అయితే పట్టినాయి నాకు. 3,500 రూపాయలు అయితే అయింది అది వచ్చేసి. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నాకు పైకి మోచినందుకు 2,500 రూపాయలు అయితే కాస్ట్ అయితే అయ్యిందనమాట నాకు ఇది. అలాగే మనకి ఇసుక కూడా అయితే కావాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడక్కడ బెడ్లు వేయడానికి లేకుంటే కొంచెం పెద్ద పెద్ద జాయింట్లు అయితే వస్తుంటాయి అనమాట వాటికి. అలాగే కింద ఫస్ట్ వరుస వచ్చేసి అయితే మనం ఇసుకతోటే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నిటికి కాను నేనైతే 7 టన్నుల ఇసుక అయితే వేయించాను. నాకు 7 టన్నుల ఇసుక వచ్చేసి 12,678 రూపాయలు అయితే అయ్యింది. అలాగే ఆ ఇసుక పైకి మోసినందుకు 2,200 రూపాయలు అయితే కాస్ట్ అయితే అయ్యిందనమాట నాకు వచ్చేసి మొత్తం. అలాగే సిమెంట్ కూడా వచ్చేసి మొత్తానికైతే నాకు ఈ ప్లాస్టింగ్ అయితేనేంది, కట్టుడికి అయితేనేంది అంతా వచ్చేసి 18 బ్యాగుల సిమెంట్ అయితే పట్టింది. 280 రూపాయలు ఉంది కదా, అలా 18 బ్యాగుల లెక్కన 5,040 రూపాయల సిమెంట్ అయితే అయ్యిందనమాట నాకు వచ్చేసి దీనికి. అలాగే కొన్ని చిన్న ఎర్ర ఇటుకలు అయితే ఒక 50 ఇటుకలు అవసరమైనవి. అలాగే మనకు బెడ్ వేయడానికి కంకర కానీ ఒక 4 బ్యాగ్స్ అయితే పట్టిందనమాట. అలాగే మనకి రాడ్ కూడా 8 mm రాడ్ అయితే ఇట్లా మొత్తం కలిపేసి మనకి 2,000 అయితే అయినాయి అనమాట అవి. అలాగే రేకులు వచ్చేసి మనం సిమెంట్ రేకులు అయితే వేయలేదు, ఇనుప రేకులు అయితే వేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ రేకులు అయితే మొత్తం వెల్డింగ్ షాప్ వాళ్ళే వేస్తారు. మొత్తం వచ్చేసి మాకు 42,000 అయితే ఖర్చు అయిందనమాట. అంటే మెటీరియల్ అంతా వాళ్ళదే. ఇందాక చూసారు కదా పైపులు కానీ ఈ రేకులు కానీ మొత్తం వాళ్ళే తీసుకొచ్చేసి వాళ్ళే ఫిట్ చేసి అయితే వెళ్ళిపోతారు. మొత్తం టోటల్ గుత్తా అనమాట వాళ్ళకి వచ్చేసి 42,000 అయితే తీసుకున్నారు అనమాట దానికి. చూస్తున్నారు కదా, వాళ్ళే ఫిట్ చేసి వెళ్ళిపోతారు నీట్గా, చాలా బాగుంటుంది. ఈ రేకులు కలర్స్ కూడా ఉంటాయి. మీకు ఏమన్నా కలర్స్ కావాలంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా ఏదైనా తీసుకొస్తారనమాట మనకి సేమ్ కాస్ట్లోనే. ఈ బోల్ట్లు అయితే చూస్తున్నారు కదా, పైనుంచి అయితే బోల్ట్ ఫిట్టింగ్. ఈ వాచర్లు అయితే కరెక్ట్గా వేసేలా చూసుకోండి దగ్గరుండి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఏమన్నా లీక్ అయ్యే అవకాశాలు, ఆ వాచర్ అనేది లేకపోతే కష్టం అనమాట. లోపలికైతే నీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదొక్కటైతే మాత్రం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు అది అయిపోగానే తర్వాత అయితే పైన చుట్టూ ఒక వరుస అయితే పెట్టించేసుకోవాలన్నమాట మనము. రేకులు అయిపోయిన తర్వాత అయితే కరెంటు వర్క్ అయితే చేపించాము. చూస్తున్నారు కదా, మనకి కరెంటు సామాన్ అయితే మాకు మొత్తం వచ్చేసి పైపులు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం అంతా వచ్చేసి 30,000 అయితే ఖర్చు అయిందనమాట 2 రూములకు కలిపేసి మనకి. అయితే ఇవి మొత్తం మనకి వేసినందుకు వాళ్ళ ఛార్జ్ అయితే 10,000 అయితే తీసుకున్నారనమాట. ఎక్కువైతే పెట్టించలేదు మేము. చూస్తున్నారు కదా, ఒక రూమ్లో ఒక ట్యూబ్ లైట్, ఒక మామూలు లైట్ అయితే పెట్టించాం. అలాగే ఒక 2 బోర్డులు అయితే పెట్టించామన్నమాట. దీంతో 3 బోర్డులు అనమాట. ఒక రూమ్కి వచ్చేసి 3 బోర్డ్స్ ఉంటాయి. ఇక చూడదు, ఇక్కడ 2, అక్కడ ఇందాక చూపించాను కదా అక్కడ ఒకటి. అంటే 3 బోర్డ్స్, అలాగే ఒక ట్యూబ్ లైట్, ఒక మామూలు లైటు, ఒక ఏసీ పాయింట్ అయితే ఉంటుంది, ఒక ఫ్యాన్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అంతే. ఇంకా మనకి కరెంటు మొత్తం అయితే సామాను 30,000 అయింది. వాళ్ళు వేసినందుకు 10,000, 40,000 అయితే ఖర్చు అయిందనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కరెంటు పైపులకి ఇలా మనకి జాలి అయితే దొరుకుతుందనమాట. ఆ జాలి కంపల్సరీ పెట్టించాలి మీరు, లేదంటే క్రాక్స్ అయితే వచ్చేస్తాయి. ఎక్కడైతే కరెంటు పైపులు ఉన్నాయో దాని మొత్తానికి జాలి అయితే పెట్టించేసి దానికి కొంచెం మొత్తం సిమెంట్ పెట్టించేసి ఆ తర్వాత అయితే ప్లాస్టింగ్ చేయించుకోవాలి. లేదంటే మాత్రం క్రాక్స్ మాత్రం వెంటనే వస్తాయి. మీరు ఇదొక్కటి మాత్రం మర్చిపోకండి. తప్పకుండా జాలి అయితే
పెట్టించాలి. అలాగే బయట సైడ్ కూడా మనం రేకుల మీద ఒక వరుస అయితే పెట్టాం కదా, రేకులు వేసిన తర్వాత ఆ వరుస దగ్గర కూడా మనకి ఆ రేక్ ఎక్కడైతే ఉందో అక్కడ కంపల్సరీ జాలి అయితే పెట్టించాలి. లేదంటే మాత్రం క్రాక్స్ అయితే వచ్చేస్తాయి. అదైతే మర్చిపోకండి. తప్పకుండా జాలి అయితే ఇంపార్టెంట్ అనమాట. చూడడానికి చిన్న వర్క్ లాగే ఉంటుంది కానీ అది చాలా అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ బార్కి ఇట్లా మాలు ఉంది కదా, అదైతే మొత్తం జాలి అయితే పెట్టేసి నీట్గా చేసుకుంటూ వచ్చామన్నమాట మేమైతే. చుట్టూ అయితే చూస్తున్నారు కదా, మేమైతే మొత్తం ప్లాస్టింగ్ అయితే చేయించాము. మేమేం చేసామంటే బయట సైడ్ వరకు అయితేనేమో డబుల్ కోటింగ్ ప్లాస్టింగ్ అయితే చేయించాము. అంటే రఫ్ ప్లాస్టింగ్ అలాగే స్మూత్ ప్లాస్టింగ్ అయితే చేయించామన్నమాట బయట సైడ్ వరకు వచ్చేసి. లోపల సైడ్ ఏమైందంటే ఓన్లీ సింగిలే చేయించాం. ఎందుకంటే లోపల వరకు అయితే లప్పం పెడదామని చెప్పేసి అనుకున్నాము. బయట అయితే లప్పం అయితే ఏం పెట్టట్లేదు. అందుకనే బయట ఏంటంటే డబుల్ ప్లాస్టింగ్ అయితే చేయించేసి స్మూత్గా చేసాం. చూస్తున్నారు కదా, మొత్తం మనకి లోపల ఏంటంటే సింగిల్ ప్లాస్టింగే నీట్గా చేసేసి దానిపైన లప్పం పెట్టేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది, స్మూత్గా. అలాగే మనకి లోపల సైడు హీట్ కిందకి రాకూడదు కాబట్టి కంపల్సరీ ఈ రేకులకి ఫాల్ సీలింగ్ అయితే తప్పకుండా అవసరమైతే అవుతుందన్నమాట. మొత్తం ఇది ఈ 2 రూములకు కలిపేసి ఫాల్ సీలింగ్ అయితే మేము అంటే వాళ్ళే తీసుకొచ్చి వేసేళ్తారనమాట. మొత్తం దీని కాస్ట్ అయితే 15,000 అయితే తీసుకున్నారు. ఈ 15,000 ఏంటంటే వాళ్ళే మొత్తం మెటీరియల్ అంతా వాళ్ళదే ఉంటుంది, వర్క్ అంతా వాళ్ళదే ఉంటుంది, మనం చేసే పని ఏమి ఉండదు అనమాట. మొత్తం తీసుకొచ్చి మంచిగా ఫిట్ చేసి వెళ్తారు. ఆ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చూసుకోండి, మీరు జిప్సం బోర్డులు ఉండేలా చూసుకోండి. అలాగే మనకి ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది అవి తక్కువ రేటుకి తీసుకొస్తారు, అవైతే వంగిపోతూ ఉంటాయి. మనకి బిల్డింగ్కి అయితే సపోర్ట్ ఉంటుంది సీలింగ్ నుంచి పైనుంచి కిందకి. ఇక్కడ ఏంటంటే మనకి రేకుల రూమ్కి సపోర్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి గట్టిగా ఉండాలన్నమాట. అందుకని మేమైతే మొత్తం 15,000 అయితే ఇచ్చేసి ఆ ఛానల్స్ అయితే వేయించాం. వాటి తర్వాత వచ్చేసి మనకి వైరింగ్ అయితే చేస్తారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, ఫ్యాన్కి అయితే రాడ్ అయితే పెట్టిస్తున్నాను నేను. ఎందుకంటే మనం వేసిన రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్లో రాలేదు రూమ్ సెంటర్కి. అందుకని చెప్పేసి మళ్ళీ సపరేట్గా ఒక రాడ్ వెల్డింగ్ అయితే పెట్టించేసి రూమ్ సెంటర్కి వచ్చేలా ప్లాన్ చేసామన్నమాట మేము. మనకి ఈ ఛానల్స్ పెట్టిన తర్వాత వైరింగ్ అయితే లాగుతారు. వైరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫాల్ సీలింగ్ వాళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇట్లా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ చేసి మనకి లైట్స్ ఎక్కడెక్కడ కావాలా ఏంటి అనేది ఫాల్ సీలింగ్ వాళ్ళకి చెప్తే మనకి కట్ చేసి ఇస్తారు. మనకి ఏ సైజు కావాలి ఏంటి, చిన్న లైట్లా పెద్ద లైట్లా అనేది వాళ్ళకి చెప్తే నీట్గా కట్ చేసి ఇస్తారనమాట వాళ్ళు. మనకి ఇప్పటివరకు అయితే వైరింగ్ ఫాల్ సీలింగ్ 2 కంప్లీట్ అయిపోయినాయి కదా. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోగానే మనమైతే పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే మనకి లప్పం వచ్చేసి ఒక సింగిల్ కోటింగ్ అయితే లోపల సైడ్ పెట్టేస్తారు. అలాగే బయట అయితే చూడొచ్చు మనకి ఫస్ట్ అయితే ప్రైమర్ అయితే వేసేస్తారనమాట మొత్తానికైతే. ఈ పెయింట్ అయితే ఏదైతే ఉందో ఇది మొత్తం మనమే తెచ్చుకున్నాం అనమాట. ఇది మెటీరియల్ తోటి అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మనకి నచ్చినది తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే మనమే తెచ్చుకున్నాం. ఈ పెయింట్ వచ్చేసి మొత్తం మనకి లప్పం కానీ మనం వేసిన కలర్స్ కానీ డోర్ కలర్స్ కానీ మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్ తోటి 28,000 అయితే అయ్యిందనమాట పెయింటింగ్ అయితే అంతా వచ్చేసి మనకి. అలాగే ఇది పెయింటింగ్ వాళ్ళు వేసినందుకు కూడా మొత్తం మనం గుత్తాకి ఇచ్చేసాము. అది వచ్చేసి 17,000 రూపాయలు అయితే వాళ్ళ ఖర్చు అయితే అయిందనమాట పెయింటింగ్ వేసినందుకు. లోపల సైడ్ అయితే లప్పం పెట్టారు, బయట సైడ్ అయితే పెయింటింగ్ వేస్తున్నారు అనమాట. అంతే, ఇది వచ్చేసి పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చూడొచ్చు మనకి ఎలక్ట్రీషియన్ వాళ్ళు అయితే వచ్చేసి మనకి లైట్స్ అయితే ఫిట్ చేస్తారు. అలాగే ఫాల్ సీలింగ్ లైట్లు, మనకి ట్యూబ్ లైట్లు అలా ఏవైతే ఉన్నాయో అవైతే మొత్తం మనం ఫిట్ చేయించేసుకుంటాం అనమాట. మొత్తం అంటే ఫైనల్ కోటింగ్ అవ్వకముందే ఇవైతే ఫిట్ చేయించుకుంటాం మనం. ఇంకొక కోటింగ్ అయితే ఉందన్నమాట పెయింటింగ్. ఎందుకంటే వీళ్ళు ఫిట్ చేసేటప్పుడు ఏమన్నా మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే పడతా ఉంటాయి అనమాట. అలాంటివన్నీ కవర్ అవ్వాలంటే మనకి ఫైనల్ కోటింగ్ కంటే ముందే ఎలక్ట్రీషియన్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ గ్రిల్స్ అయితే వచ్చేసి కిటికీలకి గ్రిల్ అయితే కావాలి కదా, గ్రిల్లు అలాగే పీవీసీ విండోస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఈ పీవీసీ విండోస్ వచ్చేసి మనకి 11,000 అయితే ఖర్చు అయినాయి. 2 అయితే మనకు వచ్చేసి 2 కిటికీలు అనమాట. 11,000 ఖర్చు అయితే అయ్యిందనమాట. అలాగే ఈ డోర్స్ వచ్చేసి అంటే డోర్స్ ప్లస్ ఫిట్టింగ్ మనమే తెచ్చాము. మొత్తం 12,500 అయితే తీసుకున్నారు దీనికి. అంటే ఖర్చు అయిందనమాట మనకి డోర్లు ప్లస్ ఫిట్టింగ్కి రెండింటికి కలిపి. అలాగే కిటికీకి పెట్టాల్సిన ఐరన్ గ్రిల్ వచ్చేసి మనకి 2 కిటికీలు కదా, అవైతే 3,700 రూపాయలు అయితే అయినాయి అనమాట. చూస్తున్నారు కదా, డోర్లు అయితే మనం పెద్ద డిజైన్ లాగా అయితే ఏం తీసుకోలేదు, సింపుల్గానే తీసుకున్నాం. ఈ గెడులు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం కలిసి అనమాట టోటలు మనకి డోర్లు అయితే 12,500, కిటికీస్ వచ్చేసి మనకి 11,000. అలాగే దీనికి పెట్టిన గ్రిల్ అయితే వచ్చేసి 3,700 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. ఇవైతే వచ్చేసి మధ్యలో నేను కొంచెం బయటికి వెళ్ళి చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మనము ఈ కిటికీలు డోర్లు పెట్టడానికి ముందు ఎలక్ట్రీషియన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే టైల్స్ అయితే వేయించుకోవాలన్నమాట మనం వచ్చేసి. ఎందుకంటే టైల్స్ వేసిన తర్వాతే ఇవేంటి డోర్లు పెట్టడానికైతే వచ్చింది అనమాట.
ఆ టైల్స్ అయితే మనకి 2 రూములకు కలిపేసి 15,000 అయితే అయిందనమాట. అలాగే ఆ టైల్స్ వేసినందుకు కూడా వచ్చేసి మనకి 8,000 అయితే తీసుకున్నారు వాళ్ళొచ్చేసి. అదైతే కాస్ట్ అయితే మనకి. ఇకపోతే మొత్తం ఇది మనకి కట్టడానికి మేస్త్రీలు, లేబర్ కావాలి కదా! వాళ్ళ ఖర్చయితే మనకి మొత్తం టోటల్ వచ్చేసి 23,000 అయితే అయిందనమాట. మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోవడానికి టోటల్ ఖర్చయితే వచ్చేసి 23,000 అనమాట మొత్తం అయింది. ఇదైతే ఎవరికీ గుత్తాకియలేదు. మనమే ఇట్లా కూలిలాగా పెట్టుకొని చేయించామనమాట మొత్తం అయితే ఇది. టోటల్ అయితే మనకి మొత్తం ఖర్చయితే వచ్చేసి 2 రూములకు కలిపేసి 2,80,000 అయితే అయిందనమాట మనకి మొత్తం ఖర్చయితే. ఇక్కడ పారాపెట్ వాల్ ఉంది కదా! దీనికి కూడా అయితే నేను మొత్తం పెయింట్ అయితే ఏపిచ్చేస్తున్నాను కొత్తది. అంటే పాత పెయింట్ మీద మొత్తం సిమెంట్ పడిపోయింది కదా! మొత్తం ఈ కలర్ అయితే ఏపిచ్చేస్తున్నాను. మనం దగ్గరుండి కట్టించుకోవడం వల్ల మనకి మొత్తం 2,80,000 అయితే దాటకుండా అయిపోయిద్దనమాట. ఇక ఫైనల్ వర్క్ అయితే చూడొచ్చు. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అయితే ఫిట్ చేపిస్తున్నాం. మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. వర్క్ అయితే నీట్‌గా వచ్చేసింది. రూములు కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఈ కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉందో దీనికి రెడాక్స్డ్ అయితే వేయించాలి. ఇక దానికి కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ మొక్కలు, ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ అయితే కొంచెం తీసేయాలి ఇక్కడి నుంచి. ఇంతకుముందు స్లాబ్ ఖాళీ ఉండటం వల్ల మేమైతే అన్నీ రూఫ్ గార్డెన్ లాగా అయితే పెట్టేసాం. ఇప్పుడు అవన్నీ అయితే అడ్డమైపోతుంది. ఆ మట్టంతా తీసి కింద పోసేసి మొత్తం ఇక్కడ క్లీన్ చేసేసి కింద కూడా మొత్తం ఇది ఇక్కడ చూడొచ్చు. మనం రూముల్లోకి వెళ్ళాలి. టైం అయితే అవుతుంది. అందుకని చెప్పేసి రూముల ముందు వరకు అయితే కొంచెం క్లీన్ చేసి రిడాక్స్డ్ వేయించాం. అలాగే మనం మిగతా స్లాబ్ కూడా మొత్తం అలా రిడాక్స్డ్ వేయించేస్తాం అనమాట నీట్‌గా ఉండేలాగా. ఇక్కడ మనకి రేకులు కనపడుతున్నాయి కదా! ఇక్కడ కూడా వర్షం పడితే నీళ్లు పక్కింటి మీద పడకుండా బార్‌కి ఇట్లా అయితే పెట్టేస్తారు కిందకి పడేలాగా. అది కూడా అయితే ఒక 6,500 అయితే చెప్పారనమాట. ఇంకా అది కూడా బ్యాలెన్స్ ఉంది చేయించాలి. అది కూడా చేయించలేదు మేము. మొత్తం ఇంకా అదొక్కటి పెట్టిచ్చేస్తే అయిపోయిద్ది. ఈ కింద స్లాబ్ అంతా క్లీన్ చేసి చుట్టుపక్కల మొత్తం అయితే రిడాక్స్డ్ అయితే వేయించాలి. మాదైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మళ్ళీ మంచి రోజులు ఇవ్వని పూజ అయితే చేసేసాము మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే 30 ఫీట్ల పొడుగు, 11 ఫీట్ల వెడల్పు అలా రూమ్లు ఎంత కాస్ట్ అయింది అయితే మీకు చెప్పాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే.